నరులకు సంతోషమేమీ లేకపోయాను. యోవేలు గ్రంథం 1:13 ఉంటుంది. సంతోషం ఏం లేకుండా పోయింది. ఈరోజు మీరు చాలామంది మీలో చెప్పగలుగుతారు, ఐ హ్యావ్ నో జాయ్ లెఫ్ట్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ నో హ్యాపీనెస్ లెఫ్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సంతోషం లేదు, ఆనందం అనేది లేదు. ఏదో మనుషులు వస్తే, బంధువులు వస్తే, స్నేహితులు వస్తే వారి ముందు నామకార్థంగా లేకపోతే వేషధారణ చేస్తూ నేను ఆనందంగా ఉన్నట్టు, నేను సంతోషంగా ఉన్నట్టు. చూడండి, బిడ్డలు, తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు, వివాహికులు ఏం చేస్తారంటే వాళ్ళ అత్తవారింట్లో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, భర్త దగ్గర నుండి ఎన్నో రోధింపులు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కొడతాడో, తిడతాడో, బాధ పెడతాడో, ఏదో ఒకటి చేస్తాడు. అత్తమామ బాధ పెడతారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు రాగానే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, చిరునవ్వుతో ఏంటమ్మా చిక్కిపోయావంటే, ఏం చిక్కిపోయా, నేను అంత బాగానే ఉన్నా కదా, నేను అంతా సరే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ పర్ఫెక్ట్ అంటారు. ఎందుకు అని అంటే, నా తల్లిదండ్రులకి తెలియకూడదు నేను ఎంత దుఃఖంలో ఉన్నానో, నేను ఎంత బాధలో ఉన్నానో. ఒకవేళ నా బాధను చూసి వారు బాధపడతారేమో, వారికి నెమ్మది ఉండదేమో, వారు ఎంతగానో ఏడుస్తారేమో అని చెప్పి బిడ్డలు, కూతుర్లు అలాగ చేస్తుంటారు. చాలామంది మనలో కూడా మనము దాచుకుంటున్నాము. ఏంటిది? మన సంతోషం ఎప్పుడో పోయింది, మన ఆనందం ఎప్పుడో పోయింది. ద జాయ్ ఇస్ గాన్. అదే రాశారు కదా యోవేలు గ్రంథంలో 13 సంతోషమేమీ లేకపోయాను. ఈరోజు మీ జీవితంలో, మన జీవితంలో సంతోషం ఏం లేకుండా పోయిందేమో. అయితే దేవుడు చెప్పేది ఏంటిదంటే, వాట్ యు హ్యావ్ టు డూ ఫర్ రెస్టరేషన్. నిజంగా దేవుడు తిరిగి సమకూర్చాలి, మన జీవితంలో తిరిగి ఆయన కార్యము జరిగించాలి అంటే మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏంటిదంటే, ఇఫ్ యూ వాంట్ అ వే ఆఫ్ రెస్టరేషన్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు మీ జీవితాన్ని తిరిగి సమకూర్చాలి అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో తగ్గించుకుంటూ పశ్చాత్తాపడాలంట. పశ్చాత్తాపడాలి. ఇందాక చదవం కదా, గోనె పట్టె కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి. దేవుని పరిచారకులారా గోనె పట్టె వేసుకొని రాత్రంతయు గడుపుడి. ఈరోజు చాలామంది నా జీవితంలో ఫలితం లేదు, నా జీవితంలో ఆశీర్వాదం కోల్పోయాను, నా జీవితంలో ఇది లేదు, అది లేదు అని అంటున్నాం. కానీ నువ్వు తిరిగి సమకూర్చగలిగిన దేవుడు అయ్యా. నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో వస్తున్నానయ్యా. I know you can do it, Lord. I know you can restore my life, Lord. తిరిగి సమకూర్చగలిగిన దేవుడివి. ఇది మనకు అలవాటు అయిపోయిందేమో, కానీ దేవుడు మనతో చెప్తున్నాడండి, మీ జీవితంలో నూతన ప్రారంభం జరగాలంటే, నూతన కార్యము జరగాలంటే, నూతన తలుపులు తెరవబడాలంటే దేవుడు అంటున్నాడు, మొదటిగా గతంలో చేసిన వాటి కోసము, లేకపోతే ఈ రోజు, లేకపోతే నేటికి చేస్తున్న కార్యాల కోసం పశ్చాత్తాపడి వాటిని ఆపేసి, వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుడి. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయన మన వైపు తిరిగితే వెలుగు ప్రకాశిస్తుంది. తేజోమయుడు ఆయన తేజస్సుని మన జీవితంలో ప్రకాశిస్తాడండి. పశ్చాత్తాపడాలి. ద ఓన్లీ వే టు రెస్టరేషన్ మొదటిగా ఏంటిదంటే పశ్చాత్తాపడాలి. రెండవది ఏంటిదంటే ఉపవాసం ఉండాలి. దేవా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా, ఇది అక్కర్లేదా యేష్, నువ్వు తిరిగి సమకూర్చగలిగిన దేవుడు అయ్యా. నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో వస్తున్నానయ్యా. I know you can do it, Lord. I know you can restore my life, Lord. తిరిగి సమకూర్చగలిగిన దేవుడివి. ఇది మనకు అలవాటు అయిపోయిందేమో, కానీ దేవుడు మనతో చెప్తున్నాడండి, మీ జీవితంలో నూతన ప్రారంభం జరగాలంటే, నూతన కార్యము జరగాలంటే, నూతన తలుపులు తెరవబడాలంటే దేవుడు అంటున్నాడు, మొదటిగా గతంలో చేసిన వాటి కోసము, లేకపోతే ఈ రోజు, లేకపోతే నేటికి చేస్తున్న కార్యాల కోసం పశ్చాత్తాపడి వాటిని ఆపేసి, వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుడి. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయన మన వైపు తిరిగితే వెలుగు ప్రకాశిస్తుంది. తేజోమయుడు ఆయన తేజస్సుని మన జీవితంలో ప్రకాశిస్తాడండి. పశ్చాత్తాపడాలి. ద ఓన్లీ వే టు రెస్టరేషన్ మొదటిగా ఏంటిదంటే పశ్చాత్తాపడాలి. రెండవది ఏంటిదంటే ఉపవాసం ఉండాలి. దేవా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా, ఇది అక్కర్లేదయ్యా, జరిగించయ్యా. నేను గత వారంలో అడిగాను, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారంటే ఇంచుమించు చాలామంది మీలో 90% were saying that you were fasting, that you are about to fast. కానీ ఏంటి ఫాస్ట్? నేను మొదట్లో కూడా చెప్పాను, 21 days ఫాస్ట్లో కూడా ఉద్దేశము లేని ఫాస్టింగ్ వ్యర్థము. ఒక ఉద్దేశం, ఒక పర్పస్ లేకపోతే ఆ ఫాస్టింగ్ అంతా కూడా వ్యర్థమే. ఈరోజు మనము ఒక ఉద్దేశంతో ఫాస్ట్ చేయాలి. ఏంటి?
నా జీవితంలో ఇది కోల్పోయానయ్యా, నా కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయానయ్యా, నా జీవితంలో నేను సంపాదించినంతా పోగొట్టుకున్నానయ్యా, నా జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నానయ్యా, నా జీవితంలో పరిశుద్ధతని కోల్పోయానయ్యా, నా యవ్వన జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా, నాశనం చేసుకున్నాయ్యా, నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నానయ్యా అని ఎన్నో వివిధమైన నాశనాలకి మనం దారి తీసాం. కానీ ఈ సమయంలో దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, పశ్చాత్తాపడండి, ఉపవాసం ఉండండి. మూడవది ఏంటిదంటే మొరపెట్టండి. గత వారంలో నేను చెప్పాను, క్రై అవుట్. అటువంటి ప్రార్థన అనుభవం మీలో ఎవరికైనా ఉందండి? నిజంగా అటువంటి దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ వే యూ జస్ట్ గో అవుట్ అండ్ క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మొరపెడుతూ, దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా జీవితంలో కార్యం జరిగించు, నన్ను రెస్టోర్ చేయ్యా. ఈ లేమితో కూడిన జీవితము, ఈ శాపంతో కూడిన జీవితం, ఈ పాపంతో కూడిన జీవితం, ఈ పోగొట్టుకున్న జీవితం ఇంకా చాలు అని ఆయన సన్నిధిలో అంగలార్చాలి, నోరు అంగలార్చాలి, రోదనము చేయాలంట. దట్ ఈస్ ద వే ఆఫ్ రెస్టరేషన్ అడుగుతాము. ఒక సేవకులు ఎవరైనా స్టేజ్ పై నుండి, పుల్పిట్ నుండి మీకు మీ జీవితంలో రెస్టరేషన్ దేవుడు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు అంటే మనం అందరం కూడా చప్పట్లు కొడతాము, ఆమెన్ హల్లెలూయా అంటాం. కానీ మన జీవితంలో కార్యం జరగదే. ఎందుకంటే మనం చేయాల్సిన భాగం ఉంది, మన వైపు ఉంది. ఏంటిది అని అంటే పశ్చాత్తాపడాలి. నన్ను రెస్టోర్ చేయ్యా. ఈ లేమితో కూడిన జీవితము, ఈ శాపంతో కూడిన జీవితం, ఈ పాపంతో కూడిన జీవితం, ఈ పోగొట్టుకున్న జీవితం ఇంకా చాలు అని ఆయన సన్నిధిలో అంగలార్చాలి, నోరు అంగలార్చాలి, రోదనము చేయాలంట. దట్ ఈస్ ద వే ఆఫ్ రెస్టరేషన్ అడుగుతాము. ఒక సేవకులు ఎవరైనా స్టేజ్ పై నుండి, పుల్పిట్ నుండి మీకు మీ జీవితంలో రెస్టరేషన్ దేవుడు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు అంటే మనం అందరం కూడా చప్పట్లు కొడతాము, ఆమెన్ హల్లెలూయా అంటాం. కానీ మన జీవితంలో కార్యం జరగదే. ఎందుకంటే మనం చేయాల్సిన భాగం ఉంది, మన వైపు ఉంది. ఏంటిది అని అంటే పశ్చాత్తాపడాలి, రోదన చేయాలి, అంగలార్చాలి, ఉపవాసం ఉండాలి. ఇంకోటి ఏంటిదంటే దేవుడికి ఇష్టం లేని కార్యాల్ని, దేవుడికి ఇష్టం లేని వ్యక్తుల్ని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ డజంట్ లైక్. నాకు మిడతలు అంటే చాలా ఇష్టం అండి. నేను మిడతలు పెట్టుకుంటా అంటే బాగుంటుందా అనుకుని చూడండి. ఈరోజు దేవుడు అంటాడు, ఆ మిడతలు నీకు లేదు, ఇది నా పెట్టి, ఇది నేను పెంపుడు చేసుకుంటున్నాను, నేను దీన్ని బాగా చూసుకుంటాను అని దాన్ని మీ ఇంట్లో పెట్టుకొని మీ చెట్టు పైన పెట్టి మీరు ఎంతగానో చిన్నప్పటి నుండి పెంచుకుని ఒక చెట్టు పైన పెడతారంట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మిడతలు అని పెట్టుకుంటే అదేం చేస్తుంది, తిని ఎంతగానో నన్ను ప్రేమగా చూస్తుంది, తినొద్దు, దీన్ని నాశనం చేద్దాను అంటదా? అన్నది కదా. ఏం చేస్తుంది, మన పడుకొని లేసి లోపల మొత్తం చెట్టునంతా కూడా తినేసి పెట్టేస్తుంది. ఈరోజు మనం కూడా ఏమనుకుంటున్నామంటే, ఈ వ్యక్తి దేవుడికి ఇష్టమైన వ్యక్తి కాదు, ఈ కార్యము, ఈ ఉద్యోగము, ఈ సహవాసము, ఈ స్నేహము, లేకపోతే ఈ పని నాకు ఇష్టమైనది కాదు అని తెలిసి దేవుడు మరల మనకి బోధిస్తుంటే, చెప్తుంటే మనం ఏమంటే పర్లేదులేండి దేవా, పర్లేదులేండి అని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నామంట. బట్ ఆర్ యూ రెడీ టు, ఇఫ్ యూ రియలీ వాంట్ రెస్టరేషన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో తిరిగి సమకూర్చబడాలంటే దేవుడు అంటున్నాడు, ఆర్ యూ రెడీ టు లెట్ గో? విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు చాలా ప్రాణమైన వాడు, ప్రాణమైనది, ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమిస్తున్నాను అని అంటున్నవారు దేవుని చిత్తంలో లేదని తెలిస్తే ఆర్ యూ రెడీ టు లెట్ గో? దేవుని కోసం దేవా, ఐఎమ్ రెడీ లార్డ్, ఐ విల్ లెట్ గో లార్డ్ అని చెప్పగలుగుతున్నారా? బీ రెడీ టు లెట్ గో. నాలుగవది ఏంటిదంటే రిటర్న్ టు గాడ్. దేవుని సన్నిధికి తిరిగి రావాలి. రిటర్న్ టు గాడ్. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన ఏం చెప్తాడంటే, మర్సీ ట్రయంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ఏంటిది అని అంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అనుంది ఇక్కడ. కానీ వేరే తెలుగు ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే, కనికరము తీర్పుని జయిస్తుంది. హౌ వండర్ఫుల్ కదండి. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మోర్ దెన్ జడ్జ్మెంట్ ఐఎమ్ రెడీ టు షో మర్సీ టు యూ. కనికరము తీర్పుని జయిస్తుందంట. ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు, మీకు రావాల్సిన తీర్పు, మీకు రావాల్సిన శిక్ష, మీకు రావాల్సిన నాశనం ఎంతగానో ఉంది, కానీ నా కనికరము మీకు రావాల్సిన తీర్పు నుండి చేయిస్తుందంట. మర్సీ ట్రయంప్స్ ఓవర్ జడ్జ్మెంట్.
వీ డోంట్ డిజర్వ్ ఇట్, వీఆర్ అన్డిజర్వింగ్, వీఆర్ అన్వర్ది. ఎంతమంది చెప్పగలుగుతారండి నిజంగా నేను తగను, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, కానీ ఈరోజు ఆయన కృపను బట్టి, ఆయన కనికరం బట్టి. అదే రీతిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, నేను ఈరోజు కొన్ని ఎక్కువ వచనాలు ఇస్తుంటానండి, దయచేసి చూడండి, ఇవన్నీ రాసుకోండి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏదో ప్రవచన రీతిగా ఈ వాక్యాన్ని చెప్తుండగా యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తానంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మిడతలంట, పసర పురుగులంట, గొంగలి పురుగులంట, ఏవేవైతే తినేసినాయో దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వస్తే, వెన్ యూ రిటర్న్ టు మీ, నా దగ్గరకు తిరిగి వస్తే మీకు మరలా ఇస్తాను అంటున్నాడు. నమ్మాలి, నమ్మాలి. ప్రవచనము దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు చెప్పేది ఇదే. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? యెషయా గ్రంథము 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనం చేయుటకై పాడు చేయువాని సృజించిన వాడను నేనే, నేనే. దేవుడు అంటున్నాడు, వాట్ ఈస్ గాడ్ సేయింగ్ హియర్ అంటే, ఐ హ్యావ్ సెంట్ ద లోకస్ బట్ ఐ ఆల్సో కెన్ రెస్టోర్. ఇప్పుడు మనం అనుకుంటాము దేవుడు మంచి దేవుడు కదా, దేవుడు చాలిన దేవుడు కదా, దేవుడు కనికరం చూపించే దేవుడు కదా, హౌ కెన్ ఈ సెండ్ మిడతలు? ఆయన ఎందుకు నాశనాన్ని పంపిస్తాడంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు ఏంటిదంటే, ఆ నాశనాన్ని తెప్పించాల్సింది, ఆ నాశనాన్ని సృజించింది కూడా నేనే అంటున్నాడు దేవుడు. నాశనాన్ని మనం చూస్తామా అండి మరలా ఒకసారి? కుమ్మరిని సృజించిన వాడు నేనే, నాశనం చేయుటకై పాడు చేయవాడిని సృష్టించినది నేనే. ఆ నాశనాన్ని సృష్టించింది, నాశనాన్ని చేయుటకై పాడు చేయవాడిని సృష్టించింది కూడా ఆయనే. ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్, దేవుడు నా జీవితంలో కీడు చేయడు, మేలే చేస్తాడు, ఇది అపవాది పంపించాడంటే, దేవుడు అంటున్నాడు, ఆ మిడతల్ని నేను ఒక ఉద్దేశంతో పంపించాను, ఆ బాధని, ఆ నాశనాన్ని నేను ఒక ఉద్దేశంతో పంపించాను. బట్ డోంట్ వరీ, ఎందుకంటే యెషయా 54వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, యెషయా 54:4వ వచనంలో ఉంటుంది, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. ఈరోజు దేవుడు అంటున్నాడు, when God restores, you know what is the first thing that he will do? He will make you forget your past shame. గతంలో మీరు అనుభవించిన సిగ్గు, అవమానము, ఎంతో నిందలు, నేరాలు ఆయన ఏం చేస్తాడంట? మరిపింపజేస్తాడంట. అది మన దేవుడు చేసే కార్యం అండి. వెన్ గాడ్ రెస్టోర్స్ యూ. ఇప్పటి వరకు మనం చూస్తాము నాశనము ఎలాగొస్తుంది మన అవిధేయతను బట్టి. మనము ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, రోదనం చేసి, అంగలాడ్చి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, వెన్ వి ఆర్ రెడీ టు లెట్ గో, ఏదైతే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటామో అవి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ దేవుడు అంటున్నాడు, నేను తిరిగి మిమ్మల్ని సమకూరుస్తానంట. మీరు సిగ్గుపడనక్కర్లే, మీ బాల్యపు కాలపు సిగ్గుని మర్చెదరు. ఈరోజు మిమ్మల్ని అడిగితే, మీ బాల్యంలో జరిగిన ఎంబారసింగ్ మూమెంట్ చెప్పండి అని అంటే ఏమంటారంటే, అది చెప్పుకోలేనంత భయంకరమైన సిగ్గు అండి, మొహమాటం. చాలా భయంకరంగా నా బాల్యం పోయింది. వి ఆల్ హ్యావ్ డన్ షేమ్ఫుల్ థింగ్స్ కదా. మన బాల్యంలో ఏదో చేయకుండాల్సినవి చేసాం, చూడకుండాల్సినవి చూసాం. అసలు మన వంటి ద్రోహులు కూడా ఉంటారా అన్నట్టు అనిపించే అంత భయంకరమైన కార్యాలు మీలో మనలో మనం చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ బాల్యపు సిగ్గుని ఇంకా మీరు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలచనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చెదవు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకో. ఎందుకు అని అంటే, వెన్ గాడ్ రిస్టోర్స్ అవర్ ఫార్ట్యూన్స్, దేవుడు ఎప్పుడైతే మనల్ని తిరిగి సమకూర్చుతాడో, ఆ సిగ్గు అంతా కూడా మరిపింపేలాగా చేస్తాడంట. అటువంటి వైభవముతో, అటువంటి ఘనతతో, అటువంటి హెచ్చింపుతోటి దేవుడు మనల్ని నింపుతాడంట. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా?